లూకాసు సువార్త 3వ అధ్యాయం. లూకాసు సువార్త 3వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నా. అన్నయ్యు కైపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకర్యా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చాను. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన ఆత్మల కొరకే తాను దీవించి ఆశీర్వదించునుగా. ప్రభునందు ప్రియులారా, లూకాసు సువార్తలో ఉన్న కొన్ని సంగతులు కలిసి నేర్చుకుందాం, కలిసి ధ్యానం చేద్దాం. ఈ లూకాసు సువార్తలోనికి రాకముందు 4 సువార్తల జస్ట్ ఉరికలాగా పరిచయం చేసి మరలా మన సువార్తలోనికి మనం వద్దాం. గతంలో విన్న సంగతులు 4 సువార్తలు జస్ట్ నేను జ్ఞాపకం చేసుకొని మన జీవిత అన్వయింపుకి మనం తీసుకెళ్దాం. మత్తయి రాసిన సువార్తలో మన ప్రభుని గురించి రాస్తూ ఆయనను రాజుగా చెప్పాడు. సో మత్తయి సువార్తలో ఆయన రాజు. అలాగైతే ఆయన రాజు అయితే మనం ఎలా అన్వయించుకోవాలి అని ఆలోచిస్తే మన జీవితానికి కూడా ఆయన రాజుగానే ఉండాలి. మళ్ళీ చాలామంది రక్షకుడిగానే స్వీకరిస్తారు, కానీ ఆయన రాజుగా స్వీకరించడానికి పెద్దగా ఇష్టపడరు, ఆశపడరు. ఎందుకంటే మన జీవితంలో ఆయన రాజు అయితే మన జీవిత అధికారిగా ఆయనే ఉంటాడు. మనం ఏం చేయాలో, మనం ఏం చూడాలో, మనం ఏం మాట్లాడాలో మన పరలోక రాజు నిర్ణయిస్తాడు. అనగా ఆ రాజు శిరసత్వం క్రింద ప్రతి విశ్వాసం ఉండాలని తండ్రి అయిన దేవుని యొక్క ఆశ. కాబట్టి మనలో చాలామంది రాజుగా ఆయనని స్వీకరించాడు. అందువల్ల సామెతల గ్రంథములో రాజైన సొలొమోను ఆయన మన జీవితంలో రాజుగా పెట్టుకుంటే ఎలాగ ఉండాలో చెప్పాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అది రాజు అంటే. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. మన రాజు అనగా ఆయన అధికారి కాబట్టి అధికారి చేతి కింద ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ ఉండాలని దైవ సంకల్పం, దైవాలోచన. కానీ విశ్వాసులు ఆయన నువ్వేనా నేనేనా అంతగా ఇష్టపడ్డాం. అనగా ఆయన సంపూర్ణమైన అధికారానికి మనం అప్పగించుకోవట్లేదు. టోటల్గా ఆయన సంపూర్ణమైన అధికారం క్రిందికి నేను వచ్చినప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు. అందువలన అపోస్తలుడైన పౌలు ప్రభు చేత పట్టబడిన తర్వాత ఆయన ఇష్టపడ్డాడు ఆయన అధికారం కిందికి. అపోస్తల కార్యం 22వ అధ్యాయం. అపోస్తల కార్యం 22వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలనని ఆయనను అడగగా, అప్పుడు నేను, ప్రభువా. ప్రభు అనే మాట అధికారానికి సంబంధించింది. ప్రభువా, ఇప్పటి నుండి నేను ఏం చేయాలా, ఎక్కడికి వెళ్ళాలా,
ఏం మాట్లాడాలా అని ప్రభుని అడిగాడు. సో ప్రతి విశ్వాసి ప్రతి దినము ఆయన అధికారం కిందకి వస్తే తప్పకుండా ఇదే మాట్లాడతాం మనం. ప్రభువా, నేనేమి చేయాలా. కానీ మత్తయి సువార్తలో ఆయన రాజు అన్నప్పుడు మన జీవితానికి ఆయన రాజుగా ఉండాలి. ఇక మార్క్స్ వార్త తెలిసిన ప్రదం. మార్క్స్ వార్తలో మన ప్రభుని గురించి మార్కు రాస్తూ ఆయన యెహోవా సేవకుడు అనగా 2 పదాలు కనబడతాయి. ఒకటి దీనత్వం కనబడుతుంది, రెండవది తగ్గింపు కనబడుతుంది. ఈ 2 మన ప్రభులో అని సంపూర్ణంగా చూడవచ్చు. ఆయన దీనుడుగా ఉన్నాడు, దీనుడు. అలాగే ఆయన తగ్గింపు, ఆయన దీనుడు, ఆయన తగ్గింపు. కారణం ఆయన సేవకుడిగా వచ్చాడు, దాసుడుగా వచ్చాడు. కాబట్టి ఎంత దీనత్వం కలిగి ఉన్నాడంటే అంత దీనుడుగా ఉన్నాడు ఆయన తర్వాత ఇంకెవరైనా. రెండవది ఆయన తగ్గింపు. ఎలా చూద్దాం? సేవకుని తగ్గింపు చిన్న పదాన్ని చూపించేస్తాను నేను. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకున్న తువాలుతో తుడుచుటకు మొదలుపెట్టాను. ఎంత దీనుడుగా, ఎంత తగ్గింపు కలిగి అపోస్తుల పాదాలు పట్టుకున్నాడు ఆయన. కాబట్టి మనము కూడా ఆయన సేవకులమే. స్వార్థికులు వేరు, వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బట్ విశ్వసించిన మనం అందరము కూడా ఆయన సేవకులం. సో మనలో ఏముండాలి అంటే ఆ దీనత్వం ఉండాలి, ఆ తగ్గింపు ఉండాలి. అది మార్కు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అందులో మార్కులో ఎక్కువ రాయబడిన మాట ఏమిటంటే ఆయన పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకు. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనము ఆయన చేతి కింద దీనత్వం కలిగి తగ్గింపు కలిగి ఉండాలని మార్కు ద్వారా మనకు రాస్తున్నాడు. ఇక లూకాసు వార్తలో ఆయన మనుష్య కుమారుడు, పర్ఫెక్ట్ హ్యుమానిటీ అనగా పరిపూర్ణమైన మానవత్వం కలిగిన వాడు. మరి లూకా ఏం రాస్తున్నాడు అని పరిశీలిస్తే ఆయన మానవుడైన పాపము లేకుండా జీవించాడు. అంటే పాపానికి అతీతంగా జీవించాడు. ఆయన బిడ్డలమైన మనము లోకంలో జీవిస్తున్నాము, కానీ పాపానికి అతీతంగా ఉండాలి. అంటే అర్థము పాపానికి దూరంగా ఉండాలి. లైక్ ఏసేపు పాపానికి ఎంత దూరంగా పారిపోయాడో ప్రతి విశ్వాసి లోక పాపానికి దూరంగా ఉండాలని లూకా పలుసార్లు చెప్పాడు. ఇక యోహాను సువార్తలో ఆయన దేవుని కుమారుడు. ఎంత మంచి మాట! దేవుని కుమారుడు అన్నప్పుడు దేవునికి ఏ లక్షణాలు అయితే ఉన్నావో ఆయనకు కూడా అదే లక్షణాలు ఉన్నాయి. ఒక్క పొల్లు కూడా పోలేదు ఆయనకు. అందువల్ల యోహాను ఆయన లక్షణాలు ఎక్కువ రాశాడు, ఆయన గుణాలు ఎక్కువ రాశాడు. దేవుని కుమారుడు దేవుని లక్షణాలు కలిగిన వాడు. అలాగైతే మనము కూడా యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం జస్ట్ ఊరిగా చదవాలి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. అమ్మాట చూడండి, దేవుని పిల్లలు. మనము కూడా దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. మరి దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనబడినప్పుడు దేవునికి ఏ లక్షణాలు అయితే ఉన్నావో
మనకు కూడా అదే లక్షణాలు ఉండాలి. ఎందుకు? మనం దేవుని పిల్లల మన మాట ఎంత గాంభీర్యమైన సంగతి. చంద్రబాబు నాయుడు పిల్లలం కాదు, కానీ మోడీ పిల్లలం కాదు, జగన్మోహన్ రెడ్డి పిల్లలం కాదు, మనం దేవుని పిల్లలం. ఈ ప్రపంచంలో దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏమిటంటే, ఉన్నత స్థానం ఏమిటంటే దేవుని పిల్లలు. కడి సోదర సోదరి, ఆయన పిల్లలమైనప్పుడు ఆయన లక్షణాలే కలిగి ఉండాలి. యేసు ప్రభు ఈ యోహాను సువార్తలోనే యూదులతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఎలాగన్నాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధాలు. తేడా చూపించాడు. మీరు మీ తండ్రి యగు, నా పిల్లలు వేరు, వాని పిల్లలు వేరు, అపవాది పిల్లలు వేరు, దేవుని పిల్లలు వేరు. ప్రభు వ్యత్యాసాన్ని చూపించాడు. మీ తండ్రి అబద్ధం ఆడేవాడు. మీ తండ్రి దురాశలు కలిగిన వాడు. చూడండి, మీ తండ్రి అబద్ధికుడు, మీ తండ్రి దురాశలు కలిగిన వాడు. బట్ నా తండ్రి వేరు. కానీ ఆయన పిల్లలమైన మనము కూడా ఆయన వలే జీవించాలా, ఆయన వలే బ్రతకాల. అప్పుడే నీ ద్వారా నా ద్వారా దేవునికి మహిమ. అమెరికా దేశంలో 1834వ సంవత్సరం, ఆ దినాల్లో ఈ దినాలు లేదు కానీ, వీధిలో ఒక సువార్థికుడు సువార్త చెప్తున్నాడు. చికాగోలో సువార్త ఒక అరగంట చెప్పాడు, బజార్లో చెప్పాడు. అయిపోయిన తర్వాత 10 సంవత్సరముల పిల్లోడు దగ్గరికి వచ్చి అంకుల్ గారు అన్నాడు. చెప్పబ్బాయి అన్నాడు. మరి మీరు ఇంతకుముందు చెప్పిన ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆయనను పరిచయం చేస్తా అన్నాడు. ఆ లక్షణాలు, ఆ భావజాలాలు, ఆ ఉద్దేశం కలిగిన వ్యక్తిని నేను పరిచయం చేస్తా అన్నాడు. పాస్టర్ గారు అన్నాడు, నేను చెప్పిన వ్యక్తి ఆయన పరలోకంలో ఉన్నాడు అబ్బాయి, ఈ లోకంలో లేడు. ఆయన నమ్ముకుంటే ఒకరోజు ఆయన చూస్తామన్నాడు. నిజమే పాస్టర్ గారు, కానీ ఆ పరలోకంలో ఉన్న వ్యక్తి యొక్క లక్షణాల కలిగిన ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను నేను. పాస్టర్కి చాలా బిత్తరపోయాడు, ఆశ్చర్యపోయాడు. ఎక్కడ అబ్బాయి అన్నాడు. ఆయన చెయ్యి పట్టుకొని వాళ్ళ ప్రక్కింట్లోనికి తీసుకెళ్ళి తలుపు కొట్టాడు. అబ్బాయి కొట్టాడు. ఆ ఇంటి యజమాని తలుపు తీసి, అంకుల్ మేము రావచ్చు అన్నాడు. రండి అబ్బాయి అన్నాడు. కాఫీ ఇచ్చాడు. ఇప్పుడు అబ్బాయి చెప్పాడు, అంకుల్ పరలోకంలో ఒక వ్యక్తిని గురించి చెప్పారు కదా, అదే లక్షణాలు, అదే భావజాలాలు, అదే ఉద్దేశాలు, అదే ఆలోచనలు మా ఈ అంకుల్ గారికి, ఈ ఆంటీ గారికి లోపల ఇమిడి ఉన్నాయి. మా నాన్న మా అమ్మ ఇద్దరు తాగుతారు. మా ఇంట్లో నెమ్మది ఉండదు. రోజు తాగడే మా ఇంట్లో. ప్రశాంతత ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ అంకుల్ ఈ ఆంటీని చూచి మా నాన్న మా అమ్మ ప్రభులోకి వచ్చారు, మారుమనసు పొందారు అంకుల్. అందువల్లనే నీ స్వార్థ విని వీని పరిచయం చేయాలని ఆశపడ్డాను. పాస్టర్ ఆశ్చర్యపోయారు. మనం దేవుని పిల్లలమైతే దేవుని లక్షణాలు అమర్చుకోవాలి, మనలో ఉండాలి, మనలో ప్రవహించాలి. అదే యోహాను సువార్తలో చెప్తున్నాడు. చాలా చోట్ల ప్రభు అన్నాడు, మీరు నా పిల్లలు అన్నారు. నా పిల్లలు మీరు నా వలే ఉండాలి. ఈవెన్ ప్రభు ప్రధాన యాజకుడిగా ఆయన ప్రార్థన చేస్తూ వారికి మాట చెప్పాడు. ఊరికి చదువుదాం అలాగా. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త
17వ అధ్యాయం 25వ వచనం అన్ని మనం చదవలేం. నీతి స్వరూపుడవు తండ్రి, లోకం నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరి ఎరిగి ఉన్నారు. నువ్వు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు, నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామమును తెలియచేసి తిని. అదే వచ్చిన మళ్ళా 17, 20. మరియు నీవు నన్ను పంపితివి మార్చలేదు, నీవు నన్ను పంపితివి. కాబట్టి ఈ అధ్యాయం అంతా కూడా ప్రభు తన పిల్లలతో మాట్లాడుతున్నాడు. వెళ్ళిపోయే తండ్రి ఎలాగ మాట్లాడుతున్నాడో, తన పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత తనలాగే ఉండాలా. అమ్మ చిన్న ఒక అనుభవింపు వచ్చి వదిలేసి వెళ్తాను నేను. నువ్వు నేను ఆయన నమ్మావు, చాలా సంవత్సరాలు అయింది, చాలా ఏళ్ళు అయింది. కానీ నీలో ప్రభు లక్షణాలు ఉండాలి. ఉన్నవే లేవా? జస్ట్ ఈ ఉదయకాలంలో పరీక్షించుకుందాం. ఆ చిన్న పిల్లోడు అంకుల్, ఇదిగో ఆ పరలోకంలో వ్యక్తి యొక్క లక్షణాలన్నీ చెప్తాను. ఇదిగో ఇక్కడ ఉన్నారు. ఈవెన్ ఒకసారి సాధు సుందర్ సింగ్ హిందూ మతంలో నుండి ప్రభు నమ్ముకున్నాడు, తెలిసిన భాగం. ఆయన ఒక మిషనరీ ఇంటికి వెళ్ళాడు, దొర ఇంటికి వెళ్ళాడు. తలుపు తట్టాడు. ఆవిడ వచ్చింది, దొరసానమ్మ వచ్చి తలుపు తీస్తే సాధు సుందర్ సింగ్ అన్నాడంట, అమ్మ మీ ఆయనకి చెప్పు నా పేరు సాధు సుందర్ సింగ్, వచ్చానని చెప్పన్నాడంట. ఆమె లోపలికి వెళ్ళి భర్త దగ్గరికి వెళ్ళి, ఈయన పేరు పలకడానికి రావట్లేదు, ఉచ్చరించడానికి రాలేదు, కానీ ఒక మాట చెప్పింది, అయ్యా యేసు ప్రభు పోలిన ఒక వ్యక్తి లేదా యేసు ప్రభులాగా ఉండే ఒక వ్యక్తి మన గుమ్మం దగ్గర నిల్చున్నాడు. అచ్చం యేసు ప్రభులాగానే ఉన్నాడు. ఎవరైనా వచ్చి చూస్తే సాధు సుందర్ సింగ్. అచ్చం పేరు ఉచ్చరించడానికి రాక ఆవిడ యేసు ప్రభు లాంటి వ్యక్తి మన ఇంటి ముందు నిలిచున్నాడు, గుమ్మం దగ్గర ఉన్నాడు. ఎంత ఆశ్చర్యమయ్యా! మనం ఎందుకు అలాగా బ్రతకట్లేదు, ఎందుకు జీవించట్లేదు? ప్రశ్నే కదా. ప్రశ్న లేకుండా జవాబు రాదు. నేను ఎందుకు అలా బ్రతకట్లేదు, ఎందుకు అలా జీవించట్లేదు, ఎందుకు అలాగా ప్రభు పట్ల అపేక్ష లేదు? మనం అలా జీవించినప్పుడే ప్రభు మనతో నేరుగా మాట్లాడతాడు, నేరుగా ఆశీర్వదిస్తాడు. కానీ ఈ మార్నింగ్ ఉదయకాలంలో 4 సువార్తలో మన ప్రభుని గురించిన 4 పాఠాలు నేర్చుకున్నాం. ఇక లూకా సువార్తకు వద్దాం. లూకా సువార్త, ఈ సువార్తలో 24 అధ్యాయాలు ఉన్నాయి. నేను 24 అధ్యాయాలు అలా పరిచయం చేసి మరలా మన అధ్యాయానికి వద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 44వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగాక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి. ఈ వచనంలో జస్ట్ మధ్య భాగంలో ఒక దిన ప్రయాణం. ఈ సువార్త ప్రయాణాల సువార్త. ఈ సువార్త ప్రయాణాల సువార్త. ఈ సువార్త ప్రయాణముతోనే లూకా ప్రారంభించాడు. అమేజింగ్, చాలా ఆశ్చర్యం. రెండవదిగా లూకా సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం 24వ అధ్యాయం 13వ వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమున కామడ దూరముననున్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు. ఈ సువార్త ప్రయాణంతో ముగించబడ్డది. బిగిన్స్ విత్ ట్రావెలింగ్ అండ్ ఎండ్స్ విత్ ట్రావెలింగ్. ప్రయాణంతో ప్రారంభించబడిన సువార్త
ప్రయాణముతోనే ముగించబడ్డది. బట్ ఈ 2 ప్రయాణాలు 2 తేడా కనబడుతున్నాయి. 2 తేడాలు చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 44. ఆయన తల్లిదండ్రుల సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి. సో మొదటి ప్రయాణంలో ప్రభు వారితో లేడు. ప్రభు లేడు. సో విచిత్రంగా ఉంది కదా, ప్రభు లేడు, వారితో లేడు. బట్ వాడు దే థాట్, ఇంగ్లీష్లో బాగుంటుంది, వారు ఉన్నారని తలంచి ప్రభు వారితో వెళ్ళలేదు. కాబట్టి ఈ మొదటి ప్రయాణంలో ప్రభు లేడు. మన విశ్వాస జీవితంలో కొన్ని పర్యాయాలు మన ప్రయాణాలు ఆయన రాడు. ఎందుకు రాడు? తర్వాత వస్తాను. రెండవది, మన వివాహాల్లో ఆయన లేడు. కొన్నిసార్లు లేడు, ఆయన ఉన్నాడు కూడా. బట్ వి థాట్ ఉన్నాడని భావిస్తాం. మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభుని వేడుకుంటున్నాం, కానీ ఆయన లేనట్టు కనబడుతున్నాడు. లేడు. మన ప్రయాణాల్లో ఆయన లేడు కొన్నిసార్లు. అలాగే మన వివాహాల్లో లేడు ఆయన. కొన్ని సందర్భాల్లో కుటుంబాలు కూడా ఆయన లేడు. కాబట్టి ఈవెన్ లవోదిక సంఘంతో మాట్లాడుతూ ప్రభువే తానే స్వయానగా ఉత్తరం రాస్తూ యోహాను ద్వారా ఈ మాట చెప్పాడు. లవోదిక సంఘం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని. సో లవోదిక సంఘము ఆయన బయట ఉన్నాడు, లోపల పరిచర్య జరుగుతుంది. ఈజ్ అవుట్, ఆయన బయట ఉన్నాడు, లోపల లేడు ఆయన. కాబట్టి ఆయన ఉంటే చాలా భిన్నంగా ఉంటుంది. సో మొదటి ప్రయాణంలో ప్రభు లేడు. ఎవరితో? తల్లిదండ్రులు అని పిలబడిన వారితో ఆయన లేడు. ఇక చివరి ప్రయాణం లూకాసు వార్త 24వ అధ్యాయం 14-15 నేరు చదువు. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. అమర్చలేని తానే ఈ హిమ్సెల్ఫ్ అనేది ఇంగ్లీష్లో, ఈ హిమ్సెల్ఫ్ తానే దగ్గరికి వచ్చాడు. సో యెరూషలేము నుండి అమ్మాయికి వెళ్ళే ప్రయాణంలో ప్రభు కనబడుతున్నాడు. మొదటి ప్రయాణంలో ప్రభు ఎందుకు లేడు, చివరి ప్రయాణంలో ప్రభు ఎందుకు ఉన్నాడు అని పరిశీలిస్తే ఇక్కడ ఒక చిన్న మాట లూకా ఎంఫసైజ్ చేశాడు, నొక్కి చెప్పాడు. 24వ అధ్యాయం వచనం, ఆయన అడిగిన ప్రశ్న చూడు. 17వ వచనం. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమి. వారి ప్రయాణానికి ఎందుకు ప్రభు ఇష్టపడి వారితో ఆమె దూరం నడిచాడు. 2 కిలోమీటర్లు అనుకో, 3 అనుకోండి, అలాగే జస్ట్ ఉరికా. ప్రభు వారి ప్రయాణానికి ఎందుకు ఇష్టపడ్డాడంటే, మీరు మాట్లాడుచున్న ఈ మాటలేమిటి. ప్రభు వారి సంభాషణ వినడానికి ఎక్కువ ఇష్టపడ్డాడు. ఈ మాటలేమిటి? బిట్వీన్ యూ అండ్ యువర్ సెల్ఫ్. మీరేం మాట్లాడుకుంటున్నారు నేను తెలుసుకోవచ్చా అని ప్రభు ఇష్టపడ్డాడు. అది ఆశ్చర్యంగా ఉంది. మీరేమి సంభాషిస్తున్నారు నేను తెలుసుకోవచ్చా? మీరు నడుస్తున్నారు, మీరు ప్రయాణం చేస్తున్నారు, మీ గ్రామాన్ని పులివెందుల నుండి వేంపల్లి లేదా వేములు అనుకోండి. మీరేం మాట్లాడుతున్నారు ఈ ప్రయాణంలో, ఏమి సంభాషిస్తున్నారు అని ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకు ఆయన ఇష్టపడ్డాడు? వారెందుకు మాట్లాడుతున్నారు ఇద్దరు? పాత నిబంధనలో మలాకీ గ్రంథం
మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. చూడు ఎంత బాగుంది అక్కడ. 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. భయభక్తులు కలిగిన వారు, భయభక్తులు కలిగిన వారు సంఘాలలో భయభక్తులు కలిగిన వారు కావాలి. భయభక్తులు కలిగిన వారు. కొంతమంది భక్తి ఉండొచ్చు, భయం లేదు. సంఘాల్లో భయం లేదు. పెద్దలంటే భయం లేదు, సంఘం అంటే భయం లేదు, భయం లేదు. ఇది దేవుని సంఘం. సంఘం దీన్ని చీల్చకూడదు, దీన్ని చీల్చకూడదు. భయం ఉండాలని, భయం ఉండాలి. భయభక్తులు కలిగిన వారు, భయభక్తులు కలిగిన వారు దేవుడు వారి మీద దృష్టి పెట్టాడు. వారి మీద దృష్టి పెట్టాడు, వారి మీద ఆలోచన పెట్టాడు, వారి మీద తన యొక్క ఆ మనసుని పెట్టాడు. మనసుని పెట్టాడు ఎవరి మీద? భయభక్తులు కలిగిన వారు, భయభక్తులు కలిగిన వారు. అందువల్ల కీర్తనకారుడు అన్నాడు, ఈ మాట అన్నాడు 16వ కీర్తన 3వ వచనం, నేను ఇలాగను భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము భక్తులు, భక్తురాళ్ళు, భక్తులు, భక్తురాళ్ళు. దేవునికి భక్తులు దొరకట్లేదు, భక్తులు దొరకట్లేదు. దేవునికి భయం కలిగిన వాడు దొరకట్లేదు. భక్తులు కావాలి, భక్తులు కావాలి. సో సంఘాలలో భక్తిహీనత ఎక్కువైంది, భక్తిహీనత ఎక్కువైంది. దేవుడు అంటే భయం లేదు, దేవుని వాక్యం అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు, భయం లేదు, భయం లేదు. ప్రభు మనతో నడవాలి, మనతో నడవాలి, మనతో మాట్లాడాలి, మనతో సంభాషణ చేయాలి. సో చేయాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి, అమర్చండి, యెహోవా చెవియొగ్గి ఆయన ఆలకిస్తాడు, ఆలకిస్తాడు. ఎంత ఇష్టపడతాడంటే అంత ఇష్టపడతాడు ఆయన. నువ్వు నేను మాట్లాడుకుంటుండగా, ఆయన గురించి సంభాషిస్తుండగా, ఉచ్చరిస్తుండగా, స్తోత్రిస్తుండగా, ఆరాధన చేస్తుండగా ఇష్టపడి ఆయన చెవియొగ్గుతాడు, తన నేత్రాలు మన మీద పెడతాడు. సోదరి సోదర, కాబట్టి ఎందుకో ప్రభు ఎమ్మాయి గ్రామానికి వెళ్ళాడు అంటే ప్రభు ఇష్టపడ్డాడు. కారణం వారి సంభాషణ, వారి సంభాషణ, వారి సంభాషణ ఏముంది చూద్దాం, ఏముందో చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 19వ వచనం. ఆయన ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించి, ఎవరి గురించి? నజరేయుడైన యేసు. అయ్యా మేము యేసుని గురించి మాట్లాడుతున్నాం, ఇది మా సంభాషణ. ద లాంగ్ కన్వర్జేషన్, సుదీర్ఘమైన ఆ సంభాషణ యేసుని గురించి మాట్లాడుతున్నాం. సో మనం ఉదయకాలం నుండి రాత్రి వరకు యేసుని గురించి ఎవరికైనా చెప్పామా? రియాలిటీగా బ్రదర్, అమ్మా, యేసుని గురించి ఎక్కడికి వెళ్ళినా మనం మాట్లాడుతున్నామా? ఈ యేసు దేవుని ఎదుటనో మనుషుల ఎదుటనో సూచక్రియ అద్భుతాలు చేశాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడని చెప్పాడు. అయ్యో ఎక్కడున్నాడు ఆయన? ఆయన గురించి మేము వినాలని ఇష్టపడుతున్నాం. యేసుని గురించి వారి సంభాషణ. అందువల్లే ప్రభు వారితో కలిసి వెళ్ళాడు, వారితో కలిసి వెళ్ళాడు. ప్రభు మనతో రావాలి అంటే, మనతో కలిసి సంచరించాలంటే మన మధ్యలో ఆయనను గూర్చిన మాటలే ఉండాలి. ఆయన గూర్చిన మాటలను లాంగ్ ప్రభు ఎక్కువ ఇష్టపడతాడు మనతో మాట్లాడడానికి. ఆదికాండం, జస్ట్ ఉడిక ఆదికాండం 18వ అధ్యాయం ఆ అధ్యాయం అంతా మనం చదవలేము, కానీ చిన్న ఒక వచనం చదివి వెళ్ళిపోదాం. 33వ వచనం, 18:33. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. యెహోవా మాట్లాడుట చాలించి
అబ్రహమా ఇట్స్ ఎనఫ్ ఇక చాలు, ఈరోజు చాలు, రేపు మాట్లాడుకుందాం. రేపు ఈ రోజుకి ఈ మాటలు చాలు. లాంగ్ కన్వర్జేషన్ బిట్వీన్ అబ్రహాం అండ్ గాడ్. దేవునికి అబ్రహాం కదా సుదీర్ఘమైన సంభాషణ, గంటలు. అబ్రహాం బోరు కొట్టలేదయ్యా. ఇప్పుడు ఉన్న మీరు మధ్యాహ్నం రారిక, మధ్యాహ్నం వచ్చేవాళ్ళు చాలా తక్కువ. కారణం వాక్యం అంటే బోర్డు వచ్చింది, మనకు అయిపోయింది. ఇంకా నిజమేనా? అబ్రహాం గంటలు దేవుని సన్నిధానంలో మాట్లాడుతూనే ఉన్నాడు. అబ్రహాం బోరు కొట్టలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాం మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు, ఎంఐ గ్రామం వెళ్ళే ఇద్దరు శిష్యులు మాట్లాడుతున్నాడు. ఎక్కడ వారికి బోరని కనిపించట్లేదు. అందువల్లే దావీదు అన్నట్టుగా నీ వాక్యము జుంటి తేనె ధారల కంటే మధురం. ఆ మధురాన్ని ఆస్వాదిస్తే వదిలిపెట్టరు విశ్వాసులు, వదిలిపెట్టరు. అందువల్ల పేతురు అన్నాడు, ప్రభువు దయాళుడని ఉత్తముడని రుచి చూచి ఎరిగి తిని. మొదటి పేతురు అన్నాడు, ప్రభు దయాళుడు, ప్రభు ఉత్తముడు, ఆయన మాటలు జుంటి దేనదారుల కంటే మధురమైన మాటలు. ఈరోజు విశ్వాసులు ప్రభుతో మాట్లాడడం చాలా తక్కువ వేశారు. ఇప్పుడున్న విశ్వాసులకున్న నీకైనా నాకైనా ఎక్కువ శాతం సెల్లో ఎక్కువ పడ్డాం, మొబైల్ ఫోన్లో. ఈ మొబైల్ ఎలాంటిదంటే, ఈ మధ్య ఒక భక్తుడు అన్నాడు, పులివెందులో ఏమంటారు నాకు తెలియదు కానీ కర్నూలు రాయలసీమ ప్రాంతం అనుకుంటా ఒక ఆకు ఉంటుంది, జిలాకు ఉంటుంది, జిలా ఉంటుంది కదయ్యా, నవ్వాకు అంటారు అనుకుంటా దాన్ని. దురదాకు అది ఎక్కడైనా తగిలితే ఒళ్ళంతా ఆ దురద చేస్తే ఇలా గీక్తాం. సెల్లు కూడా దురద అన్నాడు ఆయన. ఓరికి ఇట్లా దురదది ఏది చెప్పరే. ప్రభువుతో మాట్లాడము కంటే ఈ దురద ఎక్కువైపోయింది. ఏ దురద అండి? సెల్లు దురద ఎక్కువైపోయింది. మచ్ మోర్ స్పెండింగ్ ఇన్ ద మొబైల్. ప్రభుతో కాలం గడపడం కంటే మొబైల్తో దురద ఏముంటుంది అందులో? వాడు వ్యూస్ కోసం మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నాడు. అంతే అండి. ప్రభుతో ఎక్కువ మాట్లాడతాం. కానీ లూకా సువార్త ప్రయాణంతో ప్రారంభమైంది, ప్రయాణంతో ముగించబడింది. మొదటి ప్రయాణంలో ఎవరు లేరమ్మా అయ్యా? ప్రభు లేడు. చివరి ప్రయాణంలో ప్రభు ఉన్నాడు. కారణం వారి మధ్యలో ప్రభుని గురించిన సంభాషణ, ప్రభుని గురించిన మాటలు, ప్రభుని గురించిన సంగతులు. స్పర్జన్ ఒక మాట అన్నాడు, మనము ప్రభుని గురించి ఎక్కువగా మాట్లాడకపోతే అపవాది అంట ఆ దినం మిక్కిలి సంతోషిస్తుందంట. ఎవరి గురించి మాట్లాడకపోతే? ఎవరి గురించి? ప్రభుని గురించి మనం ఎక్కువ మాట్లాడకపోతే అపవాదికి ఆ రోజుకి పండుగ అంట, బిర్యానీ తింటాడు అంటాడు. స్పర్జన్ అని భక్తుడు రాశాడు, బిర్యానీ. ఇక రోజు బిర్యానీ వానికి పెట్టుతుంది ఎవరంటే ఆయన అన్నాడు విశ్వాసులే పెడుతున్నారంట. ఎవరికి? అపవాదికి. కాబట్టి మన ప్రయాణంలో ప్రభు ఉండాలి అంటే ఆయన గూర్చిన సంభాషణ, ఆయన గూర్చిన మాటలు ఉండాలి. రెండవదిగా లూకా సువార్త మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయం 10వ వచనం లేదా 9 చదువుతున్నాం. యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. రెండవది, ఈ సువార్త దేవాలయముతో ప్రారంభించబడ్డది. ఆలయం అనే మాట చూడండి, ఆలయములోనికి వెళ్ళి ఈ సువార్త ఆలయముతో ప్రారంభించబడ్డది. లూకా సువార్త 24వ అధ్యాయం 53వ వచనం. 53 ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండెను. సో ఈ సువార్త దేవాలయముతో ముగించబడ్డది.
దేనితో అమ్మా పెద్దమ్మా దేనితో? దేవాలయముతో ప్రారంభించబడ్డది, దేవాలయముతో ముగించబడ్డది. మొదటిది ప్రయాణాల సువార్త. రెండవది తమ్ముడు, రెండవది అందరూ నిద్రపోదమ్మా, కమ్మ నిద్రపోతున్నాం ఫ్యాన్ కింద. దేవాలయాల సువార్త. ఏ సువార్త? కమ్మ ఏ సువార్త? దేవాలయాల సువార్త. లూకా దేవాలయాన్ని గురించి ఎక్కువ చెప్పాడు. దేవాలయం ఈ సువార్తలో దాదాపుగా 32 లేక 35 సార్లు ప్రస్తావించబడిన అంశం ఏమిటంటే దేవాలయం. దేవాలయం 32 లేక 35 సార్లు ఎక్కువ చెప్పబడింది దేవాలయం. ఈవెన్ అపోస్తుల కార్యంలో కూడా మనం ఎక్కువ చూసేది దేవాలయం కనబడుతుంది, దేవాలయం కనబడుతుంది. అలాగైతే ఈ దేవాలయం అనే మాట చెప్తూ ఒక మాట నొక్కి చెప్పాడు. చూద్దామా? లూకా సువార్త 24వ అధ్యాయం 53వ వచనం. ఎడతెగక దేవాలయములో ఉండి. సో దేవాలయం అనగానే ఎడతెగక ఆ పదము బైబిల్లో అండర్లైన్ చేసుకుందాం. ఎడతెగక. మన ప్రభువు ఆయన నిత్యత్వానికి వెళ్ళాడు, వారి మధ్యలో నుండి మహిమకి వెళ్ళాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవడానికి ఆయన మేఘముల మీద కొనిపోబడ్డాడు. విన్నాను, ఇటు చూడండి. అలాగా కొనిపోయబడిన తర్వాత 11 మంది అపోస్తులైన శిష్యులైన వారు దేవాలయంలో ఉన్నారు. ఎలా ఉన్నారు? ఎడతెగక. అమార్చండి, ఎలా ఉన్నారు? ఎడతెగక. ఇంకా ప్రభు వెళ్ళిపోయాడు, ఇంకెందుకు దేవాలయానికి వెళ్ళాలా, ఎందుకు మందిరానికి వెళ్ళాలా అని వారు దేవాలయమును మానివేసిన వారు కాదు. దేవాలయంలో ఎడతెగకున్నారు. లూకానే ఎందుకు అది నొక్కి చెప్పాడు, ఎడతెగకనే మాట. లూకాసు వార్త 2వ అధ్యాయం ముందు 36 చదువుతున్నాను. 2:36. మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యాత్వం వదులు 7 ఏళ్ళు పెనివిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదే. 37వ వచనం. 84 సంవత్సరములు విధవరాలే ఉండి దేవాలయమును విడువక. అండర్లైన్ తట్టువాను. ఏ విడవక అమ్మా? ఏ విడవక? మీలాగా నిద్రపోలేదు ఆవిడ. ఏంటి ఏం చేసి తర్వాత వస్తాను. ఏంటి చిన్న వయసులో పెనిమిటిని పోగొట్టుకుంది. కానీ ప్రభు మీద నింద వేయలేదు. చిన్న వయసులో 7 ఏళ్ళు సంసారం చేసింది, అంతే. భర్తను పోగొట్టుకొని ఏంటి విచ్చలవిడిగా తిరగలేదు ఆవిడ సమాజంలో, ఎక్కడ తిరగలేదు. ఇక్కడ ఆవిడ గురించి 3 మాటలు ఎక్కడ రాయబడ్డాయి. ఒకటి, ప్రభుని విడువాక. ఎన్ని సంవత్సరాలు? 84 ఏళ్ళు అని ప్రభుని విడవలేదు. అమ్మో, భర్తను పోగొట్టుకుంది. కుటుంబ సభ్యులకు దూరమైనా పర్లేదు, రక్త సంబంధికులకు దూరమైనా పర్వాలేదు, నిలవైన వారికి దూరమైనా పర్లేదు. కానీ దేవాలయంలో ప్రభుని విడువాక, ప్రభుని పోగొట్టుకోలేదు. నా హృదయం అక్కడ కదిలించబడింది. నిజమేనా? నేను అలాగున్నానా? ప్రభు నాతో మాట్లాడుతున్న సందర్భం అది. నేను అలాగున్నానా? ప్రభుని విడువాక 84 ఇయర్స్ ప్రభుని హత్తుకొని ప్రభుని అలాగా సేవిస్తున్న విధానం హృదయాన్ని కదిలించిన మాట. ప్రభుని పోగొట్టుకోలేదు. సోదరి సోదర, ఏది పోగొట్టుకున్నా సంపాదించుకోవచ్చు, కానీ ప్రభుని పోగొట్టుకోదు. 84 ఏళ్ళు ప్రభుతో కలిసి ప్రయాణం చేసింది. ఎవడివరా? ప్రవక్తి అనబడిన అన్న 84 ఏళ్ళు ప్రభుతో కలిసి బ్రతికింది. రెండవది, ఈమె పరిశుద్ధతను పోగొట్టుకోలేదు.
ఏం పట్టుకోలేదు? చాలా ఆశ్చర్యం. పెనిమిటి పోయాడని పాపానికి ఒడిగట్టలేదు, పాపానికి పరిగెత్తలేదు. పరిశుద్ధత 84 ఏళ్ళు పరిశుద్ధత. షీ కెప్ట్ హర్ హోలీనెస్. పరిశుద్ధత కాపాడుకుంది. పరిశుద్ధత. ఈ గ్రంథం పరిశుద్ధ గ్రంథం. దీన్ని నేను పట్టుకోవాలంటే ఎంత పరిశుద్ధంగా జీవించాలా? ఈ గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఇందులో ఉన్న దేవుడు పరిశుద్ధ దేవుడు. నేను నమ్మిన దేవుడు పరిశుద్ధ దేవుడు. నేనే చాలా పర్యాయాలు పాపాన్ని చంపేయలేకపోతున్నా. సోదరి, ఇట్స్ ఎ రియాలిటీ తమ్ముడు, రియాలిటీ. మనము ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటాం? మనము శరీర క్రియలు చంపినప్పుడే. మన విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో అన్న శరీర క్రియలను పూర్తిగా చంపేసింది. ఆమె అంత పరిశుద్ధంగా జీవించింది. ఎన్నేళ్ళు? 84 ఏళ్ళు పరిశుద్ధంగా ఉంది. తమ్ముడు, చెల్లి, పెద్దలారా, చిన్నలారా, ప్రభుకి ప్రామాణికం ఏమిటంటే నీవు నేను పరిశుద్ధంగా ఉండాలి. అందులో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 13-14లో పరిశుద్ధత లేకుండా ఎవడునో ఆ ప్రభునే హైలీ ఇంపాసిబుల్. ఒక ప్రశ్న ఏదైనా ఈవేళ ప్రభు వస్తే, పర్యాప్స్ ప్రభు వస్తే ప్రభు ఎదుట నిలిచే ధైర్యం నీకుందా? అసలు నిలుస్తావా? ప్రభు నీ పేరు పెట్టి పిలుస్తాడా? అబ్బాయి నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు, పవిత్రంగా ఉన్నావు అని పిలిచే టైం ఆసన్నమైంది. ఒంటరిగా ఏకాంతంగా 84 ఏళ్ళు ఒంటరి జీవితం కలిగి ఎంత పరిశుద్ధంగా ఉందంటే ఆవిడ అంత పరిశుద్ధంగా ఉంది. ప్రభుని పోగొట్టుకోలేదు, ఎడతెగ ప్రభుతోనే ఉంది. పరిశుద్ధతను పోగొట్టుకోలేదు, ప్రభుతోనే అలా కలిసి ఉంది. ఆ పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. మూడవది, ప్రభు ఆలయాన్ని పోగొట్టుకోలేదు. ఏ ఆలయాన్ని? భర్త చనిపోయాడు, దేవాలయానికి ఎందుకు వెళ్ళాలా? దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలా? ఈవేళ వచ్చి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి ఆవిడ కాదు, ఇది కాదు బ్రదర్, ఆవిడ అలాగలేదు. చూడు, ప్రభువు ఆలయములో ఎడతెగకుంది. నాలుగవది, ప్రార్థన పోగొట్టుకోలేదు. ఏం పట్టుకోలేదు? ఏం పట్టుకోలేదు? 4 విషయాలు. ఒకటి, ప్రభుని పోగొట్టుకోలేదు. రెండవది, పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. ప్రభు ఆలయాన్ని పోగొట్టుకోలేదు. నాలుగవది, ప్రార్థన పోగొట్టుకోలేదు. 84 ఏళ్ళు ఉపవాస ప్రార్థనలు ఎంత నమ్మకంగా సేవించింది ఆమె ప్రభుని. అందువల్ల ప్రభు ఈ గ్రంథంలో ఆమెకు పేరు రాశాడు. ప్రభు ఊరికి రాయాడు. నేను ఒక మాట్లాడి మిమ్మల్ని అడుగుతాను. ఒక తెల్ల పేజీ ప్రభుకి ఇస్తే నీ గురించి నా గురించి ప్రభు ఏం రాస్తాడు? రాయడానికి ఏమైనా లక్షణాలు ఉండాలి కదా అని ఆమె గురించి 4 లక్షణాలు చెప్పాడు. భక్తిహీన దినాలు, ప్రభుణ దినాలు, యథార్థత లేని దినాలలో, పరిశుద్ధత లేని దినాలలో ఈవిడ ప్రభు కొరకే ఆ 4 కలిగి ఉంది. పరిస్థితులు భిన్నంగా ఉన్న దినాలలో అన్నా ప్రవక్తిని ప్రభు పాదాల దగ్గర ఉంది. పరిశుద్ధతగా జీవిస్తూ యాత్ర సాగించింది. ప్రభు ఆలయంలో నిలిచి ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ఇదే సంగతి ఎడతెగక ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడేమో లూకా సువార్తలో చూపించాడు. ఈ లూకా నమ్మిన మనల్ని చెప్తూ ఈ మాట చెప్పాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం పలుమార్లు మనం చదువుతున్న మాట, చెప్పబడుతున్న మాట. 2వ అధ్యాయం 42వ వచనం. 42, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును
రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎలాగున్నారు ఎడతెగకున్నారు. ఆహా, ప్రభువు నిత్యత్వానికి వెళ్ళిపోయిన తర్వాత నమ్మిన 3000 మంది వారితో కలిసి అపోస్తులు ఎడతెగక చాలా మంచి మాట అయ్యా. ఎలాగుంది? వీరు అపోస్తుల బోధ యందును, రెండవది సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందు, ఎందులో కూడా వారు ఒక్కరోజు కూడా మిస్ కాలేదంటే ఒక భక్తుడు అన్నాడు. జీ క్యాంపెల్ మోర్గన్ ఒక భక్తుడు చెప్తూ, వారు లోకములో ఉన్నంతకాలం దే నెవర్ మిస్ అన్నాడు. ఎన్నడూ విడిచిపెట్టలేదు ఈ నాలుగింటిని. ప్రతి కూడికకు 3000 మంది వచ్చేవారంట. ఎన్ని కూడికలు ఉన్నాయి అక్కడ? 4. ఏవేవి? బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన. ఎందులోనైనా ఎడతెగకున్నావా? ఈ 4 ఒకటైనా నేను ఫలానా దగ్గర ఎడతెగక ఉన్నాను అని గ్రీన్ టిక్ ఇచ్చేసాయి. మనం ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు? అలా ఉండలేకపోయాం, అలా జీవించలేకపోయాం. కానీ సోదరి సోదరులారా, మన విశ్వాస జీవితంలో దేవాలయం ఎడతెగక ఈ 4 ప్రకారం ఆవిడ జీవించిన కాలం ప్రభుని విడవలేదు, ఆలయాన్ని విడవలేదు, ప్రార్థన విడవలేదు, పరిశుద్ధత విడవలేదు. వీరొకడు ఈ నాలుగింటిని చెప్తూ పౌలు కొరింథీ విశ్వాసులకు చెప్తూ ఒక మాట అన్నాడు. ఎడతెగక అనే మాటను కొంచెం డిఫరెంట్గా చెప్పాడు. 16వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు. సో కన్సిస్టెన్స్, అదే మాట పాడాడు. నిలకడగా ఉండండి. 16వ అధ్యాయం 13వ వచనం. విశ్వాసమందు ఎలాగుండాలా? నిలకడగా ఉండండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, తెలిసిన భాగం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం. ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. ఎలాగన్నాడు? ఎడతెగక విశ్వాసమందు నిలకడగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. అమ్మా, మానొద్దండి, ప్రార్థన చేయండి అని. సహవాసంలో ఎడతెగక ఉండండి, రొట్టె విడిచే కూడికలో ఎడతెగక ఉండండి, అపోస్తుల బోధలో ఎడతెగక ఉండండి. కాబట్టి లూకా సువార్త 2 నేర్చుకున్నాం. ఒకటి ప్రయాణాల సువార్త, రెండవది దేవాలయాల సువార్త. దేవాలయం అనగానే మన విశ్వాస జీవితంలో ఎందులో ఎడతెగక ఉండాలో 2 ఆయన రాసిన పుస్తకాలు. ఒకటి సువార్త, రెండవది అపోస్తుల కార్యం. వారు ఎలాగున్నారో మనం అలాగే ఉండాలని ఆయన కోరిక, ఆయన ఉద్దేశం. ఇక మూడవదిగా లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయం 9వ వచనం. 9. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైన ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను. మూడవది ఈ వచనంలో జనసమూహం వైపు తిరిగి, ఇది తిరుగుట సువార్త. ప్రభు తిరిగాడు. ఆ మాట చూడండి. యేసు మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు ఈ టర్న్స్, ఆయన తిరిగి ప్రభువుకి ఆయన జగద్రక్షకుడు, ఆయన సర్వమును ఎరిగినవాడు. ఆయనకి తెలియదంటే ఏమీ లేదు, ఆయనకు అన్నీ తెలుసు. సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నది, సమస్తాన్ని పర్యవేక్షించేవాడు మన ప్రభు. కానీ ఆయన యెరూషలేముకి వెళుతుండగా
ఆయన ఉన్న పాటున తిరిగాడు. ప్రభు ఎందుకు తిరిగాడు అనేది గొప్ప సంగతి. సపోజ్ ఒక ముఖ్యమంత్రి వర్యులు వెళుతూ ఉన్న పాటున తిరిగి ఒక వ్యక్తిని పిలిస్తే ఆ వ్యక్తి సంబరాలు వేరు, ఆ వ్యక్తి సంతోషం వేరు. ఆ వ్యక్తి ఇక ఎంతమందికి చెప్తాడో, వెళుతూ తిరిగి ముఖ్యమంత్రి వర్యులు నన్ను గురించి చెప్పాడు, నా గురించి మాట్లాడాడని ఆ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకుంటాడు. మరి ఆ ముఖ్యమంత్రి వర్యులే తిరుగుతా అంత ఆశ్చర్యపడితే ప్రభు ఇక్కడ సడన్గా తిరిగి ఒక ఆయన గురించి చెప్పాడు, ఇశ్రాయేలులలో ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు. అలాగైతే ఆ వ్యక్తి శతాధిపతి అన్నాడు, పేరు చెప్పలేదు. ఆ శతాధిపతి ప్రభుని తన వైపు త్రిప్పుకున్నాడు. డబ్బిస్తే తిరిగేవాడు కాదు ఆయన, అమ్మా తిరిగేవాడు కాదు ఆయన. ఏదైనా మెచ్చుకుంటే తిరిగేవాడు కాదు ఆయన. మరి ఎలా తిరిగాడంటే ఇక్కడే ఉంది, ఇంత గొప్ప విశ్వాసం అన్నాడు. ఏ విశ్వాసం? ద గ్రేట్ ఫెయిత్ ఆఫ్ సెంచూరియన్. గొప్ప విశ్వాసం. ఇశ్రాయేలులలో కూడా ఇంత గొప్ప విశ్వాసం లేదు. ఇంకెవరిలో లేదు? మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకాయన అల్ప విశ్వాసులారా. ఏ విశ్వాసులారా? ఆయన అద్భుతాలు చూసిన వారు, ఆయన సూచక్రియలు చూసిన వారు, రోగులను బాగు చేసిన దేవుడు, కుష్ఠరోగిని బాగు చేసిన దేవుడు, సముద్రంలో తుఫాను అలజడి చూసి ఆందోళన చెందుతుండగా ప్రభువును అల్ప విశ్వాసులారా. బట్ సెంచూరియన్ శతాధిపతిది గొప్ప విశ్వాసం. ప్రభు నీ గురించి నా గురించి బజార్లో సాక్ష్యం ఇవ్వాలి అంటే ఆ విశ్వాసాన్ని గురించి ఆయన చెప్పాలి అంటే శతాధిపతి యొక్క విశ్వాసం వలె మన విశ్వాసం ఉందా లేదా అన్నాడు. ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. అల్ప విశ్వాసులారా. అపోస్తులది అల్ప విశ్వాసం అయితే ఈ ఇశ్రాయేలులది అవిశ్వాసం అయితే శతాధిపతి ఒక అన్యుడు విగ్రహారాధికుడు, దేవుని ఎరగనివాడు. సో ఆ వ్యక్తి ప్రభు మాటల పట్ల కలిగిన ఆ గొప్ప విశ్వాసాన్ని చూస్తూ ఇంత గొప్ప విశ్వాసం ఇట్ టర్న్స్ జనరేషన్, జన సమూహం వైపు తిరిగి నేను చూడలేదు. ప్రభు నా గురించి చెప్పాలి, ఆయనే చెప్పాలి. ఈమె భక్తి నేను చూడలేదు, ఈయన భక్తి నేను చూడలేదు. అపవాది అదే చెప్పాడు ప్రభు. ఇదిగో భూమి మీద నాకు ఒక సేవకుడు ఉన్నాడు. యోబుని గురించి చెప్తూ భూమి మీద ఒక మనిషి నాకు దొరికాడు. పాపం ప్రళయంగా ఉన్న దినాల్లో, భక్తిహీనత దినాలలో, భయం లేని దినాలలో అపవాదితో నేరుగా ప్రవచించిన మాట, భూమి మీద నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించ. డూ యూ కన్సిడర్ మై సర్వెంట్ ఆఫ్ జోబ్? నా సేవకుడు అక్కడే యథార్థత ఉంది, ఆయనలో నీతిగా జీవిస్తున్నాడు, పరిశుద్ధత కలిగి జీవిస్తున్నాడు. భూమి మీద చెడును విసర్జించిన వాడిలో అతని వంటి వాడు ఎవడూ లేడయ్యా. అపవాదితో చెప్పాలి అంటే ఆ వ్యక్తి ఎలా జీవిస్తున్నాడో నాకు అర్థం కాలేదు. నిజమేనా? ఏమ్మా ఈమె చర్చికి వచ్చిన పడుకోదని చెప్తాడు దేవుడు? ఎక్కడ చెప్తాడు? అమెరికా దేశం అంకులలో వెళ్తుంటారు, నిద్ర రాలేదంట వానికి. అమ్మో మామూలుగా నిద్ర రాలేదంట. ఈవెన్ స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చుకునే నిద్ర రాలేదంట. ఇంకా లాస్ట్ సజెషన్ చెప్పాడు, చర్చికి వెళ్ళి అబ్బాయి అన్నాడంట. అదేంటి సార్ అని, చర్చికి వెళ్ళి నిద్ర వస్తుంది అన్నాడు. వచ్చిన వ్యక్తి ప్రారంభించిన స్తుతి స్తోత్రాలతో ప్రారంభించి బెనడిక్షన్ ఆశీర్వాదం వరకు నిద్రపోయాడంట. డాక్టర్ అడిగాడంట, వచ్చిందారా అబ్బాయి అంటే, కమ్మ నిద్ర వేశానని అంట. మన గురించి ప్రభు సాక్ష్యం ఇవ్వాలి. రియల్ బ్రదర్, రియల్గా
డూ యూ కన్సిడర్ నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నీ సేవకుల్లో గొప్పతనం ఏముందయ్యా? నీ సేవకుల్లో ఉన్న భక్తి ఏముంది? చెప్పు. ఇదిగో, ఎవడూ లేడు అతని వంటి వాడు, ఎవడూ లేడు. ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు. అలాగే ఆదికాండం జలప్రళయ దినాలవి. దేవుని రౌద్రం, ఉగ్రత, శాపం వచ్చే దినాలలో ప్రభు ఏమన్నాడో చూద్దాం. ఆ మాట చెప్పి ఆయన జలప్రళయానికి వెళ్ళిపోయాడు. 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయం, మొదటి వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. అమ్మా, శతాధిపతి అన్నాడు, నేను వినలేదంత గొప్ప విశ్వాసాన్ని. యోబుని గురించి చెప్తూ ఎవడు అతని వంటి వాడు ఎవడు లేడన్నాడు యోబుని గురించి. ఇక భూలోకంలో జలప్రలయం, వినండి, జలప్రలయం, దేవుని రౌద్రం, కోపం, శాపం భూమి మీదకి వస్తుండగా అని నోవహు ద వర్డ్ నీవే. ఈ జనరేషన్లో, ఈ జనాంగంలో నా ఎదుట నీ భక్తి ఆమోదించాను. అమర్చండి, అప్రూవల్ చేశాడు. అంటే మన భక్తి మీదంట దేవుడు ఆమోద ముద్ర వేయాలంట. ఏమేలమ్మా అందరూ? ఏమేలా? దేవుడు ఆమోద ముద్ర వేయాలా? వేస్తాడా? మన భక్తి మీద ఆమోద ముద్ర వేయాల. ఆమోద ముద్ర వేస్తే దేవుడు అపాయింట్మెంట్ ఇస్తాడు, తన ఎదుట నిలబడడానికి ఇస్తాడు. మూడవది టాస్క్, తన పని చేయడానికి ఆ ఓడని ఇచ్చాడు. అప్రూవల్, అపాయింట్మెంట్, టాస్క్. దేవుడు ఆమోద ముద్ర వేశాడు భక్తి మీద, జీవితం మీద. నోవహు అపాయింట్మెంట్ ఇస్తున్నా నీకు, అదిగో వెళ్ళిపో. మూడవది టాస్క్, ఈ పని చేయి, ఓడ పని చేయి, 120 ఏళ్ళు చేయి. భక్తి మీద ముద్ర లేకుండా అని నా కోరిక, ఒక ఆశ. ప్రభువా, మనుషుల ముద్ర అక్కర్లేదు. ఎవరు ముద్ర ఉండాలా? దేవుని ముద్ర ఉండాలి. కాబట్టి ఆయన తిరిగి శతాధిపతి విశ్వాసం మీద ముద్ర వేశాడు, నేను చూడలేదన్నాడు. యోబును అపవాది ఎదుట ముద్ర వేశాడు, ఇతని వంటి వాడు ఇంకెవడు లేడు భూలోకంలో. నోవహు మీద ముద్ర వేశాడు, అతని భక్తిని, ఆత్మీయత మీద ముద్ర వేశాడు. ప్రభు మన మీద ముద్ర వేస్తాడైనా. వీరండి ఇలాగ జీవించారు, ముద్ర వేస్తాడా? ప్రభు సీల్ చేయాలి మన భక్తిని, ముద్ర వేయాల. కాబట్టి తిరుగుట, ఆయన తిరిగాడు. రెండవదిగా లూకాసు వార్త 7వ అధ్యాయం 44వ వచనం. 44 ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నాయే, నేను నీ ఇంటిలోనికి రాగా నువ్వు నా పాదములకు నీయలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. ఆ స్త్రీ వైపు తిరిగి, ఈ స్త్రీలో ఏమి గొప్పతనం లేదు. ఆమె పేరెందుకో పరిశుద్ధాత్ముడు రాయించడానికి ఇష్టపడలేదు, కానీ ఆమె టైటిల్ రాశాడు. ఆమెకున్న లక్షణం పాపాత్మురాలైన స్త్రీ. అమ్మాట చూడండి, పాపాత్మురాలైన స్త్రీ. ప్రభు సీమోని ఇంట్లో భోజనం చేశాడు. ఏ భోజనం పెట్టాడో మనకు తెలియదు. బిర్యానీ పెట్టాడో, చేపలు పెట్టాడో, ఆకుకూర పెట్టాడో తెలియదు. కానీ నిజంగా ప్రభువు సీమోను వైపు తిరిగి, సీమోను, నాకు నా శిష్యులకు మంచి ఆతిథ్యం ఇచ్చావని ప్రభు థ్యాంక్స్ చెప్పాలి. ఎవరైనా ఒక ఇంటికి వెళ్ళి మంచి ఆతిథ్యం పుచ్చుకొని వెళ్ళేటప్పుడు, ఆంటీ థ్యాంక్స్, ఆంటీ, అంకుల్ థ్యాంక్స్ అంకుల్, మీ కుటుంబానికి వందనాలు అని చెప్తాం. ఒకవేళ అలా చెప్పలేదనుకో, బయటపడకపోయినా ఈ అబ్బాయికి మర్యాద లేదు అనుకుంటారు.
అది సహజం అది. కానీ ఇక్కడ వినండి, ప్రభువు సీమోను వైపు తిరగలేదు, బట్ ఆ స్త్రీ వైపు తిరిగాడు. తిరిగి ఆ స్త్రీని మెచ్చుకున్నాడు. ఆమెలో గొప్పతనం ఏముంది? యోగ్యత ఏముంది? పైగా బజార్లో మంచి పేరు లేదు, ఊర్లో మంచి పేరు లేదు, జీవితం బాగలేదు. మరి ప్రభువు తిరిగాడు. కారణం ఆమె చేసిన ఆరాధన. సీమోను, నేను ఇంటిలోనికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదాల దగ్గర కూర్చుంది. తల వెంట్రుకలతో కన్నీళ్లతో తుడిపింది నా పాదాలని. తల వెంట్రుకలతో తుడిచింది. ఏడి నన్ను ఆరాధించిన విధానం నన్ను ముగ్ధుడుగా చేసింది. ఈవిడ ఆరాధన. సోదరి, ఇటు చూస్తావా సోదరా? నీ ఆరాధనలో ప్రభు తిరిగాడా? తిరిగి ఆయన ఆస్వాదిస్తాడా? ఏడబ్ల్యూ టోజర్ ఒక మాట అన్నాడు, నేడు క్రైస్తవుల ఆరాధన స్వయం తృప్తి ఆరాధన అంట. ఏ ఆరాధన? ఏదో వచ్చాం కాబట్టి రొట్టె తినడం, ద్రాక్షరసం తాగడం, రొట్టె తినడం, ద్రాక్షరసం. కానీ ఆరాధన నాకు సంబంధించింది కాదు, ఇట్ బిలాంగ్స్ ప్రభుకి సంబంధించింది. అందువల్లే ఏడి మన మత్తయ్య గారు యోగ్యుడైన ప్రభుకి మన ఆరాధన యోగ్యంగా ఉండాలి. యోగ్యుడైన ప్రభుకి మన ఆరాధన యోగ్యంగా ఉండాలి. ఆమె చేసిన ఆరాధన ప్రభు ముగ్ధుడయ్యాడు. తిరిగి మాట్లాడుతున్నాడు. సీమోను, నన్ను ఆరాధించిన విధానం. నీ ఆరాధనలో చాలాసార్లు బాధపడి వెళుతున్నాడు ఆయన, ఆవేదన పడి వెళుతున్నాడు ఆయన, దుఃఖపడి వెళుతున్నాడు ఆయన. సరైన సిద్ధపాటు లేకుండా వస్తావు, సరైన భావముతో రావు, సరైన ఆలోచనతో రావు. ఆత్రంగా వస్తావు, అనాలోచితంగా వస్తావు, అజ్ఞానంగా వస్తావు. ప్రభు ఎంత ఆనందపడ్డాడు ఆమె ఆరాధన, ఎంతగానో దాన్ని స్వీకరించాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒకరు సేనురైతే తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు ఆ ఆరాధన వాసనతో నిండి ఉండెను. ఆ ఆరాధనతో బేతనీయలో ప్రభు ముగ్ధుడయ్యాడు ప్రభు. కారణం మరియ చేసిన ఆరాధన. ప్రభుని సిలువకి వెళుతుండగా, కలవరిగిరికి వెళుతుండగా, మరణానికి వెళుతుండగా మరియ చేసిన ఆ ఇల్లు ఆరాధనతో నిండి ఉన్నది. ఆయన వస్త్రాలు ఆరాధనతో నిండి ఆ సిలువకి వెళ్ళాడు. ఏ వస్త్రాలు? ఆరాధన వస్త్రాలు. యూదా మరియ చేసింది, నన్ను గురించి చేసింది. యూదా ఇస్కరియోతు, ఇది తగునా దిగాడయ్యా ప్రభు. ఆమెను చూస్తూ ఆరాధనలో ముగ్ధుడయ్యాడు, తిరిగాడు ఆయన. ఒక మాట అడుగుతున్నా తమ్ముడు, ఇటు చూడు తమ్ముడు, నీ ఆరాధనలో ప్రభు తిరిగాడా? ఎక్కడే ఉన్నావు? ఎక్కడే ఉన్నావా? రియల్గా తిరిగాడు ప్రభు నీ ఆరాధనలో? నువ్వు ఆరాధిస్తున్నాగా, స్తుతిస్తున్నాగా, ఏదో ఆదివారం ఏదో స్తుతులు చెల్లించాలి అలా కాదు. నిజంగా భావజాలం, హృదయము పొంగి పొర్లిన స్థుతులతో నా ప్రభుని ఆరాధిస్తుండగా ప్రభు ముగ్ధుడై నీ స్తోత్రాలు స్వీకరిస్తాడా? ఆరాధిస్తాడు ఆయనని. ఎక్కడ? ఆరాధన యోగ్యుడైన యెహోవాకు ఆరాధన ప్రభువు నేర్పిన ప్రబోధమైన ఆరాధన, ప్రభుని సంతోషపెట్టే ఆరాధన. ఆయనకి లేక దొరకక జస్ట్ సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. వస్తున్నాడు ఆయన ఆరాధనకు.
అనాలోచితంగా హడావుడిగా సరైన సిద్ధపాటు లేకుండా రావడం, ఏదో స్తుతులు చెల్లించడం, ఏదో రొట్టె తీసుకోవడం ప్రభు చాలా వరకు ఆయన బాధ పెడుతున్నాం. ఎవరు? నీవు నేనే. ఎక్కడ? ఆరాధనలో ప్రభు నీ కోసం నా కోసం ఎంత త్యాగం చేశాడు. ఆయనకిచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. ఆరాధనలో రావడం, నిద్రపోవడం. ఎక్కడ? సండే నిద్రపోవడం. ఎలాగ ఇది ఆరాధన? భయముతో వస్తే, భక్తితో వస్తే మనసారా హృదయారా ప్రభుని ఆరాధిస్తాం, ప్రభుకి స్తుతులు చెల్లిస్తాం. కాబట్టి సోదరా సోదరి, ఎలాగ ఆరాధించారు కొరింథీ విశ్వాసులు? పౌలు బాధతో చెప్పాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక పౌలు ఎంత బాధపడుతున్నాడంటే అంత బాధపడుతున్నాడు. 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా అమర్చులేని. ప్రభుని సంతోష పెట్టాలని రాలేదు వీళ్ళు, ప్రభుని ఆనంద పెట్టాలని రాలేదు, ప్రభుని తృప్తిపరచరాలేదు, అయోగ్యంగా వచ్చారు. ఒకటి. రెండవది 29వ వచనం, ప్రభు శరీరం అని వివేచింపక అమర్చులేని. ఎలాగా? అయోగ్యంగా వచ్చారు, వివేచింపక వచ్చారు. అందువల్లనే మీలో కొందరు బలహీనులు, రోగులు నిద్రిస్తూ ఉన్నారు. ఏ కుడికలో? చాలా విచిత్రంగా ఉంది ఇది. ఆరాధన కుడికలో రోగులేంటి, బలహీనులేమిటి? నిద్రిస్తూ ఉన్నారు. కారణం అయోగ్యంగా, అనాలోచితంగా, వివేచన లేకుండా ప్రభుని సంతోష పెట్టాలా, ప్రభుని ఆనంద పెట్టాలనే ఉద్దేశంతో రావట్లేదు. మన ప్రభువు తండ్రి అయిన దేవునికి ఎలా ఆరాధన ఇచ్చాడు? ఎలా ఇచ్చాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగా అప్పగించుకుని. పరిమళ వాసన, ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ అరోమా, ద స్వీట్ ఆఫ్ అరోమా. పరిమళ వాసన. పరలోక తండ్రి ఆ శిలువ కార్యాన్ని తొంగి చూస్తుండగా శిరస్సులో ముళ్ళ కిరీటం, రక్తం ఏరులే ప్రవహిస్తూ ఉంది. శరీరంలో మాంసములు లెగిసిపడ్డాయి. దేవుని కుమారుడు, సర్వలోక పాపుల రక్షకుడు, ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతుండగా పరలోకానికి పరిమళ వాసన, ద ఫ్రాగ్రెన్స్ అరోమా వెంట పరలోకానికి వెళ్ళింది. తండ్రి ఆస్వాదించాడు, తండ్రి ఆఘ్రానించాడు, పరమ తండ్రి ఆస్వాదించాడు, పరమ తండ్రి ఆఘ్రానించాడు. మన పాపాలు క్షమించబడ్డాయి. ఆయన తిరిగి ఆ పరలోక శిలువ కార్యాన్ని తొంగి చూస్తుండగా కుమారుడు, తండ్రి నీకే పరిమళ వాసన, తండ్రికి పరిమళ వాసనగా సువాసనకరమైన ఆరాధన ఆ శిలువకి ఇచ్చాడు. ఆ పరలోక తండ్రి ఆ దేవదూతలు చూస్తూ ఉండగా ఆరాధనను ఆఘ్రానించారు, ఆస్వాదించారు. అందువల్ల లేవియా కాండంలో యెహోవాకు ఇంపైన సువాసన. ఏ సువాసన? ఎవరికి? నీ కాదు, నా కాదు. ఆరాధన ఎవరికి? యెహోవాకు ఇంపైన సువాసన. ఆ దహన బలి ఇంపైన సువాసన. ఆ తండ్రి ఆస్వాదించి ఆఘ్రానించినప్పుడు మన పాపములకు క్షమాపణ దొరికింది. కాబట్టి ఆయన తిరిగాడు, విశ్వాసాన్ని బట్టి తిరిగాడు, ఆరాధనను బట్టి తిరిగాడు. సోదరా సోదరి, 3 నేర్చుకున్నాం. ఇది ప్రయాణాల సువార్త, ఇది దేవాలయాల సువార్త. 3వది తిరుగుట సువార్త. ఆయన తిరిగాడు విశ్వాసాన్ని బట్టి, ఆయన తిరిగాడు ఆరాధనను బట్టి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం వేళ ఆయన ఎందుకు తిరుగుతాడో మరికొన్ని సంగతులు ధ్యానం చేద్దాం. ఈ యొక్క లేఖన భాగాలను దేవుడు మన కొరకే దీవించి ఆశీర్వదించునుగా.